ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్. నేను మీ సలీం, మీరు చూస్తున్నది డెస్టినేషన్ తెలుగు ట్రావెలర్. ఈరోజు మనం గుంటూరులోని వర్క్షాప్ దగ్గర ఉన్నాము. ఇక్కడ యాక్సిడెంట్ బండ్లకి టింకరింగ్ అలాగే పెయింటింగ్ మొత్తం A to Z వర్క్ మొత్తం మీకు క్లియర్ చేసి ఇక్కడ చేసిస్తారు. వర్క్షాప్ నేమ్ వచ్చేసరికి సుబాని టింకరింగ్ అండ్ పెయింటింగ్ వర్క్స్. ఇక్కడ అన్ని వెహికల్ కి ఆల్టర్నేషన్ కూడా చేస్తారు. ఇక్కడ చూస్తున్నట్టయితే అరౌండ్ 20 కంటే ఎక్కువ వెహికల్స్ ఉన్నాయి ఫుల్ యాక్సిడెంట్ అయినవి. వీటన్నిటిని రిపేర్ చేసి రీఫ్రేమ్ వర్క్ అలాగే వెల్డింగ్ చేసి పెయింటింగ్ టింకరింగ్ ఇవన్నీ చేసిస్తారు. ఓనర్ నేమ్ వచ్చేసరికి సుబాని గారు. ఆయనకి హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల ఇప్పుడు మొత్తం వాళ్ళ అబ్బాయి మేనేజ్ చేస్తున్నారు. చిన్నప్పటి నుండి తనకు ఎంతో ఇంట్రెస్ట్ ఉండడం వల్ల వాళ్ళ నాన్నతో నేర్చుకున్నానని చెప్పారు ఈ వర్క్ మొత్తం. అసలు ప్రాసెస్ వీళ్ళు ఏం చేస్తారు ఏంటి అనేది ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. బండి మామూలుగా అయితే మన కాడ వచ్చిన కాడ నుంచి ఇప్పుడు దీన్ని మనం దానికి రిపేర్ చేసి దానికి పార్ట్స్ బయట తీసుకొని రిపేర్ చేసి పెడతాం. టోటల్ లాస్ అంటే స్క్రాప్కి వెళ్ళిపోయిన బండి మనం రిపేర్ చేస్తాం కొత్తగా. షోరూమ్లో వాళ్ళు ఎంత బిల్లు సుమారు మీకు 3 లక్షలు లాగేస్తారు. మా కాడ సగానికి సగం తక్కువ ఉంటుంది. ఓకే, ఇలాంటి వేరే బండ్లు కూడా ఉన్నాయా? వేరే బండ్లు కూడా ఉన్నాయి. చేసిన బండి ఒకటి. ఓకే, ఇది చూస్తున్నా కదండి, ఇవన్నీ యాక్సిడెంట్ బండ్లు. ఇవన్నీ స్క్రాప్కి వెళ్ళిన బండ్లన్నీ ఇక్కడికి తీసుకొచ్చారు. చూస్తే ఇది మొత్తం ఫుల్ మీకు కనిపించాయని ఫుల్ యాక్సిడెంట్ అయ్యి షోరూమ్ నుండి స్క్రాప్ వచ్చిన బండ్లు ఇక్కడికి వచ్చేసాయి. వీళ్ళు ఏంటంటే వీటికి మొత్తం ప్రాపర్గా ప్రిపేర్ చేసేసి పెయింటింగ్ మొత్తం వీళ్ళు అరేంజ్ చేసేసి క్లియర్ చేసి బండి ఇస్తున్నారు. అంతా ఇప్పుడు సైడ్ కింద పోస్ట్ మొత్తం దెబ్బ తగిలింది. దెబ్బ తగిలిన బండి కూడా మొత్తం ముందు ఇప్పుడు బానెట్ గినెట్ అన్ని మొత్తం మొత్తం వెళ్ళిపోతే దాన్ని మొత్తం మన ఎంత క్లాంపింగ్ ఇంట్లో అన్ని సెట్ చేసేసి టెండరు మధ్యలో బ్రాండ్ ఇవన్నీ సెట్ చేస్తాం. ఇప్పుడు పంపర్ ఒకటి ఎక్కిస్తే దీని పని అయిపోయింది. ఓకే, ఇది రిపేర్ చేయాల్సింది ఇది వచ్చి ఓకే వచ్చి 15 days అవుతుంది. అమౌంట్ ఇంకా పడలా. షోరూమ్కి వెళ్తే టోటల్ లాస్ట్ ఎడిట్ చేస్తారు. ఓకే, మనం దీన్ని రిపేర్ చేస్తాం. సగానికి వచ్చి తీసుకుంటాం. ఒరిజినల్గా ఎక్స్ప్లీట్ చేస్తాం. అర్థం కూడా కాదు. ఓకే, చూడండి ఈ బండి కండిషన్ చూడండి అసలు ఎలా ఉందో. మొత్తం అసలు లోపలికి వెళ్ళిపోయింది. అసలు పైన చూసేసుకుంటే సగానికి సగం మొత్తం బండి వెళ్ళిపోయింది. ఫ్రంట్ చూసుకున్నా సరే మొత్తం ఇది ఈ షోరూంలో ఇది టోటల్ లాస్గా చేసేసారు. బండి అమౌంట్ కానీ మీరు ప్రాపర్గా టైం టు టైం మీరు పేమెంట్ చేసేస్తే 15 daysలో మీకు బండి మొత్తం క్లియర్ చేసి ఇస్తారు. మొత్తం పెయింటింగ్ ఇంక్లూడింగ్ పెయింటింగ్ మొత్తం వచ్చేసి మీకు 15 daysలో వర్క్ అయిపోద్ది. బండి దెబ్బ తగిలి లెగ్ అంతా బెండ్ అయిపోయింది. పోస్ట్ పీస్ లేదు మన దానికి. పోస్ట్ పీస్ కూడా మనం తయారు చేసి వేసిందే. ఓకే, ఇదంతా మొత్తం యాక్సిడెంట్ అయింది కింద. అదొకటి ఒకసారి ఎత్తుకు వెళ్ళాలండి. అవి డోర్ బి ఎక్స్ట్రా ఫిక్స్ చేసిందా? ఇది వేరే డోర్ కదా ఇది? దీనికి పెయింటింగ్ వచ్చుద్ది. ఓకే, దీనికి పెయింటింగ్ మొత్తం చేసి ప్రాపర్ చేసేస్తారు. పిచ్చగా కదే పీసే మారలాగా పూరా. దీనికి చూస్తే ఇది మొత్తం ఇక్కడ యాక్సిడెంట్ అయ్యి మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. వీళ్ళు ఈ పీస్ ప్రిపేర్ చేసి వెల్డింగ్ చేసి మొత్తం చేశారు. మీరు గ్యాప్ ఇదంతా చూసుకున్నా సరే మీకు క్లియర్గా ఉంది. అదే మీరు షోరూంలో అయితే దీన్ని మొత్తం పూర్తి సెట్ ఇది మొత్తం చేంజ్ చేయాల్సి వచ్చింది. అలాగే ఈ డోర్ కూడా వీళ్ళు వేరే బండిది దీనికి ఫిక్స్ చేశారు. దీనికి ఫైనల్గా పెయింటింగ్ ఇది మొత్తం ఫైనల్ చేసి మీకు క్లియర్గా ఇచ్చేస్తారు. ఇప్పుడు మన షాప్ అడ్రస్ వచ్చేసి తారక రామానగర్ ఫస్ట్ లైన్. ఓకే, బానీ అండ్ బిలాల్ టింకరింగ్ వర్క్స్. మా షాప్లో టింకరింగ్ పెయింటింగ్ వర్క్ చేస్తాము. ఇప్పుడు టింకరింగ్ ఎంత పెద్ద దెబ్బలు తగిలినా కానీ మా అన్నయ్య ఛానల్ తరపు నుంచి వస్తే డిస్కౌంట్ ఇస్తాం. ఓకే, థ్యాంక్ యూ.